ధనం మూలం ఇదం జగత్. ఈ జగానికి మూలమే ధనం అని ఈ ఒక్క వృత్తాంతం తెలుపుతోంది. చాలామంది ఏ పని చేసినప్పటికీ కూడా ధనం కోసమే చేస్తుంటాం. ధనం, ధాన్యం ఇలాగా ఒక మనిషి జీవించటానికి ఎన్నో రకాల అవసరాలు ఏర్పడుతుంటాయి. అవన్నీ మనం లక్ష్మీ స్వరూపాలుగానే పూజిస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ఏదైతే మనం శివుడి యొక్క అంశ ఉంటుందో, అంటే ఈ ప్రపంచమే శివమయం అనుకుంటుంటాం. అలాగే ఈ ఈ ప్రపంచంలో ప్రతిదీ లక్ష్మీమయమే. ఎందుకు అంటే మనం ఇంటిని చీపురుతో తుడుచుకుంటూ ఉంటాం. అయితే చీపురుని మనం ఇంటి బయట పెడుతుంటాం, అంటే దొడ్డిదారిలో పెడుతూ ఉంటాం. కానీ చీపురు లేకపోతే మన ఇల్లు అపరిశుభ్రంగా అయిపోతుంది. తద్వారా మనకి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. అంటే చీపురు మనం అందుకనే లక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ ఉంటాం. ఏదైనా సరే ఇంటిని శుభ్రం చేసి చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించి మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది లక్ష్మీప్రదమే అంటూ ఉంటారు. అందుకనే ఈ ప్రపంచంలో చాలా మటుకు లక్ష్మీ స్వరూపాలుగానే మనం భావిస్తూ ఉంటాం. అయితే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాగే శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మరి ఈ శుక్రవారం నాడున అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి? లక్ష్మీదేవిని పూజించే విధానాల్లో రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది స్తోత్రంతో ధ్యానిస్తే, మరికొంతమంది నైవేద్యంతో ధ్యానిస్తారు. మరికొంతమంది మనసులో ఆవిడ్ని తలుచుకుని సంకల్పించుకుని కేవలం మానసికంగానే ఆవిడ్ని పూజిస్తుంటారు. పూజా విధానం ఏదైనప్పటికీ, పూజా సాధన ఏదైనప్పటికీ కూడా లోపల ఉన్న భక్తి ముఖ్యం. అయితే అంతవరకు బాగానే ఉంది. కానీ మనకి సాధన చేసే యోగం ఉంది అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకి కొంతమంది అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తారు, కొంతమంది బంగారపు కిరీటం చేయిస్తారు, మరి కొంతమంది వజ్రపు కిరీటం చేయిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన శక్తి కొలది మనం చేయగలిగితే అది చెయ్యాలి. అంటే ఉదాహరణకి ఒక పండు పెడితే అమ్మవారు ప్రీతికరం అవుతారు, మనల్ని అనుగ్రహిస్తారు అనుకున్నప్పుడు ఆ పండు పెడితే నష్టమేమీ ఉండదు, అమ్మవారి అనుగ్రహం పొందడం తప్ప. అలాగే మన సాధన చేసే విధానాలు కూడా మన శక్తి కొలది మనం చేయవచ్చు. అనుకున్నవి చక్కగా అమ్మవారికి మనం ప్రసాదిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఏ రోజైనా శుక్రవారమే సమర్పించాలా అని చాలామంది అడుగుతుంటారు. అలా ఏమీ లేదండి. శుక్రవారమే కాదు, గురువారం సమర్పించవచ్చు, ఆదివారం సమర్పించవచ్చు. లక్ష్మీదేవి మీ మనసులో ఉన్నంతకాలం మీరు ఏదైనా అమ్మవారికి ఇష్టమైనది అనుకుని సమర్పించవచ్చు. మరి ముఖ్యంగా శుక్రవారం ఎక్కువగా పూజలు అందిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి. మరి అందుకనే లక్ష్మీదేవికి శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బిల్వదళాలు సమర్పిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గులాబీలన్నా కలువ పువ్వులన్నా అమ్మవారికి ఎంతో ఇష్టం. కానీ మారేడు దళం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకనే లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా బిల్వదళాలు సమర్పిస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవటం ద్వారా చాలా కలిసి వస్తుంది. ఇంట్లో భక్తితో చేయటం ముఖ్యం, నమ్మకంతో చేయటం ముఖ్యం. చాలామంది మాకు భక్తి ఉంది అండి, మేమేమి చేయలేకపోతున్నాము, ఆఫీస్ పనిలో పడి కేవలం బస్సుల్లోనూ లేకపోతే బండ్ల మీద పడి దూరం వెళ్ళాల్సి వస్తుంది, అందుకని ఇంట్లో దేవుడి పూజ చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు కనుక ఈ శుక్రవారం పూట ఈ బిల్వదళాన్ని అంటే ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా అలాగే శుభ్రంగా చేసుకుని అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి ఈ బిల్వదళాన్ని సమర్పిస్తూ అమ్మవారి స్తోత్రాలు వినటం కానీ చదవటం కానీ చేస్తే చాలా మంచిది. ఇక అందుకనే ఎవరైనా సరే పూజ చేయలేకపోతున్నాము, పని ఒత్తిడిలో అనుకునే వాళ్ళు ఈ శుక్రవారం మాత్రం అమ్మవారికి దీపారాధన పెట్టి బిల్వదళాలు, అలాగే మీకు శక్తి కొలది కలువ పువ్వులైనా సమర్పించవచ్చు. కానీ బిల్వదళాలు సమర్పిస్తే చాలా మంచిది. అది మీకు అంగట్లో దొరికే ఒక చిన్నపాటి వస్తువు, కానీ లక్ష్మీ అనుగ్రహం పొందడంలో మాత్రం ఇది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో భక్తిపరమైన విశేషాలు కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా వీడియోలో మీకు తెలియజేయగలం. ధన్యవాదాలు.